బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డి ప్రజలను పట్టించుకోలేదన్నారు. కోకాపేటలో ఆయన 100 కోట్లతో భూములు కొన్నాడని ఆరోపించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు హరీష్ రావు, కేటీఆర్ దుబ్బాకకు ₹1 కూడా తేలేదన్నారు. ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. గజ్వేల్లో బీజేపీ ఓబీసీ సామాజిక సమ్మేళనంలో రఘునందన్ రావు మాట్లాడారు. బీసీలకి ఓబీసీలకు రావాల్సిన సీట్లను తీసుకుపోయి ముస్లిం మైనార్టీలకు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రిజర్వేషన్లని భారతీయ జనతా పార్టీ రద్దు చేస్తుందని అమిత్ షా గారు చెప్తే దాన్ని ఫేక్ వీడియో తయారు చేసి, దొంగ వీడియో తయారు చేసి కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఊరూరు పొంది వచ్చారు. అది దొంగ వీడియో తయారు చేసి ఎవరైనా ప్రచారం చేస్తే ఏమైతుందంటే వాడు యాడ దాక్కున్నా పోలీసులు కేసు చేస్తారా చేయరా? అమిత్ షా దొంగ వీడియో చేస్తే కేసు అయిందా కాలేదా? ఢిల్లీకి వెళ్ళి పోలీసులు వచ్చారో రాలేదా? అది రేవంత్ రెడ్డి రవంత్ రెడ్డి 3 అడుగులు 6 అడుగులు చూడలే వచ్చిరో రాలేదా? ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి విడిచిపెట్టిపోయారు. ఎలక్షన్లు అయిపోయినా విడిచిపెడతారా? బరాబరి గుంజుకపోతాం. వారి సొంత కింద అంటున్నాం. మిలిటరీని మమ్మూరు అడుగుతున్నాం. మిలిటరీ ఎందుకు 2 కానిస్టేబుల్ చాలు నేను ఎత్తుకపోయినాను. ఎందుకంటే ఒకసారి ఎత్తుకపోయిరా సూట్ కేసులు పట్టుకుని ఎత్తుకపోయిరా, పట్టబోయలు ఎత్తుకపోయిరా, 2 పోలీసులు చాలు నిన్ను ఎత్తుకపోయినందుకు. దానికి ఇంకా మనోడు అమిత్ షా నువ్వు అమ్మే మిలిటరీ అంటున్నాడు. ఒక మిలిటరీ సంతకం అయిపోవాలి. చేసిందే తప్పుడు పని. ఈ దేశం ఓపెంది ఈ దేశం అంతా మెచ్చుకునేటువంటి అమిత్ షానే మార్పింగ్ చేస్తే ఊకుంటారు. అమిత్ షా